ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా లేదా నేడు మనము అనుసరించాలనా అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా లేదా ఈనాడు ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా పాత నిబంధన చట్టాన్ని అనుసరించాలనా అన్నది ఈ యొక్క వీడియో మనం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి మనం కొన్ని సంగతులను ధ్యానించుకుందాం. ప్రియులారా, ధర్మశాస్త్రము అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్రీస్తునొద్దకు నడిపించడానికి వారి కోసం దేవుడిచ్చినటువంటి ఒక చట్టం. అలాగే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళు ఎలాంటి ఆరాధన దేవునికి చేయాలి, పాపం అంటే ఏంటి, పాపం ఎలా ఉంటుంది మొదలైనటువంటి సంగతులు తెలియచేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. అయితే ఈనాడు మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానించేటువంటి అపోస్తలుడైన పౌలు గారు రోమ ప్రాంతంలో స్థానిక సంఘానికి లెటర్ రాస్తూ ఇలా చెప్తున్నాడు. 10వ అధ్యాయము 4వ వచనము, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి నిమిత్తమై ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ధర్మశాస్త్రము అన్న దానికి ఒక ఎండ్ లేదా ముగింపు అనేది పలికాడు, స్వస్తి పలికాడు. ఎలా అంటే తన జీవితం ద్వారా దాన్ని ఆయన అనుసరించేటువంటి ప్రయత్నం చేశాడు, పూర్తిగా అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్తించాడు. అయితే నెరవేర్తించినటువంటి ఆయన ఏం చేశాడు అన్నది మనం మిగిలినటువంటి సంగతులను ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే విధంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఆయన లెటర్ రాస్తూ చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరియు వారి మనసులు కఠినములాయును గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇక్కడ పాత నిబంధన అన్నది క్రీస్తునందు కొట్టివేయబడింది అన్నది కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 14 నుంచి 16వ వచనాలు చదువుకున్నప్పుడు ఇక్కడ లేఖనాల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రానికి ఒక ముగింపు పలికాడు. అలాగే ఆయన పూర్తిగా ఆ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించి కొట్టివేశాడు. ఇదే విషయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము, కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్ష కూడా అయ్యెను. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన యొద్దకి ధర్మశాస్త్రం అనేది క్లియర్ కట్ గా డైరెక్ట్ గా ధర్మశాస్త్రాన్ని మనం పట్టుకున్నట్లయితే ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు యొద్దకి నడిపించడానికి బాలశిక్షకుడుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి అనుగ్రహించాడు. ప్రియులారా, ధర్మశాస్త్రము అన్నది కొట్టివేయబడిందా అన్నది లేఖనాల నుంచి మనం చూసి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. కాబట్టి విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేశాడు, తన శరీరము నందు కొట్టివేశాడు. ఏదేని అంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ప్రభు ఆయన కొట్టివేశాడు అన్నది ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రియులారా. ఇదే విషయాన్ని కొలసీ పత్రికలో నుంచి 2వ అధ్యాయము 13 నుంచి 14వ వచనాన్ని మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగానుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటకముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు ప్రభు ఆయన సిలువకి మేకులతో తెగ్గొట్టి ఆయన వ్రాతరూపకమైనటువంటి ఆజ్ఞలు గల మన మీద రుణముగా ఉన్నదని మనకు విరోధముగా ఉండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచివేశాడు. ఒకసారి మనం చదువుకోగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును, అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ శాసనాన్ని రాశాడు. ఆయన మరణించుట చేత ఆ వీలునామా అన్నది పూర్తిగా కొట్టివేశాడు ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రము అన్నది కొట్టివేయబడిందా అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మరి కొట్టివేసి మనకు అడ్డము లేకుండా పూర్తిగా ఎత్తివేశాడు.
ఇప్పుడు ఉభయులను ఏకం చేశాడు. అంటే అన్యజనుల్ని అలాగే యూదుల్ని అనగా ఇశ్రాయేలీల్ని ఇద్దరిని ఏకం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు దేవాలయంలో ప్రియమైన దేవుని వాళ్ళారా ఆ తెర అన్నది 2 భాగములుగా చినిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ధర్మశాస్త్రము అన్నది ఇశ్రాయేలీలకు దేవుడు ఇస్తే ఆ ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేశాడు క్రీస్తు ప్రభు ద్వారా. క్రీస్తు ప్రభు దాన్ని తుడిచిపెట్టేశాడు.